నమస్తే, నా పేరు ప్రశాంతి. వైన్ న్యూస్ కు స్వాగతం. రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి వద్ద భారీ ఆందోళన. అంజలి అనే ట్రైనీ డాక్టర్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య యత్నం. కిమ్స్ లో పనిచేసే దీపక్ అనే సూపర్వైజర్ టార్చర్ పెట్టడంతో సూసైడ్ కు యత్నించిన డాక్టర్ అంజలి. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న అంజలి. కిమ్స్ ఆసుపత్రి బయట అంజలి బంధువులు, విద్యార్థి సంఘాలు భారీ ఆందోళన. కిమ్స్ సూపర్వైజర్ దీపక్ ను అరెస్ట్ చేయాలంటూ నినాదాలు. ప్రధాన రహదారిపై బైఠాయించడంతో నిలిచిపోయిన ట్రాఫిక్. ట్రైనీ డాక్టర్ అంజలి స్వస్థలం ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం. సీసీ ఫుటేజ్ ఏమైంది అది చెప్పండి. తనని దీపక్ అనే అతను చాలా హెరాస్ చేస్తున్నారు. ఇక్కడ మేనేజర్ సూపరింటెండెంట్ నాకు లెవెల్ తెలియదు. తను చాలా కాము, క్వైట్, అసలు అందరితోనూ జోవియల్గా ఉండే మనిషి అనమాట. అలాంటి అమ్మాయిని చాలా అడ్వాంటేజ్ తీసేసుకొని ఇష్టం వచ్చినట్టు హెరాస్ చేసి కొట్టి తిట్టి తన నోట్ ఒకటి రిలీజ్ చేసింది. దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ రాసింది. తను చాలా సఫర్ అయింది. ఆ సఫరింగ్ మొత్తం తన వర్డ్స్ లాగా అనిపిస్తుంది మీకు. అట్లీస్ట్ ప్లీజ్ అందరూ రెస్పాండ్ అయ్యి దీనికి మొత్తం మహిళా సంఘాలు కానీ ఎవరైనా సరే కన్సర్న్ అథారిటీస్ ఎవరైనా ఉంటే వాడి మీద సివియర్ యాక్షన్ తీసుకొని. అతని పేరు దీపక్. అతని డెసిగ్నేషన్ ఇక్కడ మేనేజర్ అని అంటున్నారు. అతను మొన్న మా వాళ్ళందరికీ చెప్పాడు. ఫోన్ నాకు కాల్ చేసింది కూడా అతనే. చేసి మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. వాళ్ళు ఎంత టైంకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అనేది కూడా మాకు తెలీదు. తన ఫోన్ తీసుకున్నాడు. మొత్తం పాస్వర్డ్ లేదు, మాకు అన్లాక్ చేస్తాడు. మాకు ఇచ్చే టైంకి దానికి పాస్వర్డ్ లేదు, ఏం లేదు. ఎంత డేటా అరెస్ట్ చేశాడు, ఏం చేశాడని మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పటికీ కూడా అదే చెప్పారు. ఇందాక నేను డాక్టర్ని అడిగితే ఇంజెక్షన్ తీసుకున్నది తను, అది స్లో పాయిజన్ అని చెప్పారు. సో అతను రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మాకు అంత టైం కూడా వేస్ట్ చేశాడు. ఇక్కడ ఎంత టైం వేస్ట్ చేశాడో మాకు తెలియదు. కానీ దానికి ఆ ఇంజెక్షన్ ఎఫెక్ట్ చూపించాలంటే 15 మినిట్సే పట్టిద్దంట. ఆ తర్వాత దానికి ఎంత చేసినా సరే పెద్ద యూజ్ ఉంటుందని చెప్తున్నారు వేరే డాక్టర్స్ని మేము అనుకుంటే. మాకు తెలియదు. ఇక్కడ మేము వచ్చేసరికి అది తన ఐసీయూలో అయితే లేదు, ఇక్కడే ఉంది. మా ఫాదర్ వాళ్ళు వచ్చేసరికి తన బిలాంగింగ్స్ తీసుకుందామని చెప్పి అడిగినప్పుడు కూడా ఆ బ్యాగ్లో యాంప్యూల్ మిస్ చేసి తనకి ఏదో న్యూరలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టు క్రియేట్ చేసి రాంగ్ టాబ్లెట్స్ అన్నీ అందులో ప్లేస్ చేసి మాకు ఇచ్చారు. సో ఇంతలా మ్యానిపులేట్ చేయాలని ట్రై చేసిన దీపక్కి ఖచ్చితంగా శిక్ష పడేలా చేయండి. ఆ సపోర్ట్ చేసిన వాళ్ళ రూమ్మేట్స్ కూడా, వాళ్ళ రూమ్మేట్స్ హ్యాండ్ కూడా 100% ఉంది అందులోనూ. సిగ్నేచర్, అనస్థీషియాలజీ సిగ్నేచర్ లేకుండా అది ఇవ్వరంట ఇంజెక్షన్. కానీ తన చేతికి ఎలా వచ్చిందో దాన్ని అంత అవైలబుల్గా ఎవరు పెట్టారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి వాడిని వదలకూడదు ప్లీజ్. మేనేజ్మెంట్ అయితే ఇప్పటిదాకా మాతో హైయర్ మేనేజ్మెంట్ ఎవరు, కిమ్స్ మేనేజ్మెంట్ ఎవరు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. పేషెంట్ కండిషన్ ఎలా ఉందో చూడలేదు. పేషెంట్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందో కూడా ఏమి వాళ్ళు గ్యారంటీ ఇవ్వట్లేదు. ఏమన్నా అంటే 48 hours 72 hours అని చెప్తున్నారు. ఎన్ని డేస్ అలా 42 hours 72 hours అని చెప్పి చేస్తారో మాకైతే నో ఐడియా.